नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। इस बार खबर DSC को लेकर है। DYFY तलबा तंजीम की जानिब से आज एक पुरज़ोर एहतजाज किया गया। इस मौके पर एहतजाजियों ने मुतालबा किया कि जो DSC नोटिफिकेशन हुकूमत की जानिब से दिया गया है उसमें तकरीबन 9 बहुत बड़े गलतियां हैं, जिसकी वजह से तलबा को काफ़ी दुश्वारियों का सामना करना पड़ सकता है। लिहाजा DYFY तलबा तंजीम ने यह मुतालबा किया है कि इन तमाम जो 9 मसाइल दरपेश हो रही हैं DSC के दौरान, इन तमाम को हल करने का मुतालबा किया, वरना बड़े पैमाने पर एहतजाज करने की बात कही। वो क्या 9 बड़े मसाइल है जो DSC को लेकर हैं, वो आप इन तलबा तंजीम के कायदीन की ज़बानी सुने। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किया है तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। పరిష్కరించాలి DSC అభ్యర్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి DSC అభ్యర్థుల సమస్యలు వెంటనే కనీసం 90 రోజుల ఒకే జిల్లా ఒకే పేపర్ DSC అభ్యర్థుల సమస్యలు వెంటనే DSC అభ్యర్థుల సమస్యలు వెంటనే ఒకే జిల్లా ఒకే పేపర్ ఒకే జిల్లా ఒకే పేపర్ సంవత్సరాలకి విద్యార్హతలు 40% విద్యార్హతలు 40% సమయాన్ని పరీక్ష సమయాన్ని ఒకే సమయంలో APPSC DSC పరీక్షలను సంవత్సరాలకి విద్యార్హతలు 40% విద్యార్హతలు 40% సమయాన్ని పరీక్ష సమయాన్ని ఒకే సమయంలో APPSC DSC పరీక్షలను కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు అనేక పోరాటాల తర్వాత DSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో అనేక కుంటి సాగులు చూపుతూ అనేక మందిని అనర్హులుగా చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సమయానికి సంబంధించి కేవలం 45 డేస్ మాత్రమే ఈరోజు చదువుకోవడానికి ఇచ్చింది సమయం. వాస్తవానికి దాదాపు 56 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటినీ కనీసం రివిజన్ చేసుకున్నా కనీసం టైం అవసరం ఉంటుంది. కాబట్టి మేము DYFI అడుగుతున్నాం, కనీసం 90 రోజులైనా వీళ్ళు చదువుకోవడానికి వెసులుబాటు కల్పించాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. అట్లే వయోపరిమితికి సంబంధించి 2018లో ఏదైతే 44 ఉందో అదే మళ్ళీ కొనసాగించి దానికి ఇంకా 6 నెలలు తగ్గించారు. ఇది అన్యాయం. ఇప్పటికే చాలామంది అనర్హులు అయిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలంటే తప్పనిసరిగా కనీసం 47కి వయో పరిమితి ఇచ్చి వాళ్ళందరూ కూడా DSC రాసుకోవడానికి వెసులుబాటు కల్పించాలనేటువంటిది మేము అడుగుతున్నాం. అట్లే జిల్లా అంతటా కూడా ఒకే పేపర్ పెట్టడం ద్వారా ఎవరికి ఇబ్బంది ఉండదు. అందుకని జిల్లా అంతా కూడా ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఒక విధానాన్ని తీసుకొచ్చి నిరుద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి, నిరుద్యోగులకు రకంగా న్యాయం చేయాలనేటువంటిది మేము DYFIగా అడుగుతున్నాం. అలాగే బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన పోస్టులు ఎక్కడ లేవు. అందుకని వాళ్ళ పోస్టులు కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో వేలాది మంది సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. గతంలో చెప్పిన లెక్కల్లో ఉన్నాయి, కానీ వెరసి ఈరోజు చూస్తే ఈ లెక్కలు ఎక్కడ కూడా లేవు. ఇదే ఒక సమస్యగా ఉంది. అలాగే SC ST BCలకు సంబంధించి ఈరోజు క్వాలిఫై ఆ రోజు వాళ్ళు డిగ్రీ చేశారు, PG చేశారు, BEd ఆఖరికి టెట్ కూడా రాశారు. టెట్ రాసినప్పుడు 40% ఎలిజిబుల్ అయినప్పుడు ఇప్పుడు 45, 50 అని చెప్పి ఈరోజు SC ST BCలను అనర్హులుగా ప్రకటించే కార్యక్రమానికి ఈరోజు కుటుంబ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్యాయం. అందరికీ అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా కనీసం గతంలో పెట్టిన 40% ఏదైతే అర్హత ఉందో దాని ఆధారంగా అందరినీ కూడా DSCకి ఎలిజిబుల్ చేయాలనేటువంటిది మా డిమాండ్. ఈరోజు కర్నూలులో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్ల మీద తక్షణం స్పందించి నిరుద్యోగులకు ఉన్నటువంటి అనుమానాల మీద, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటన్ని నివృత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి DYFIగా డిమాండ్ చేస్తున్నాం. DYFI ఆధ్వర్యంలోన ఈరోజు కర్నూలులోన నిరసన తెలియజేశాము. ప్రధానంగా DSC అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి దాదాపు 9 రకాల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. DSC అభ్యర్థులందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నది ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి, అలాగే పరీక్షకు చదువుకోవడానికి సమయం పెంచాలి. మరి SC ST BC అభ్యర్థులందరికీ గతంలో 40% మార్కులు వచ్చినా కూడా ఇంటర్ డిగ్రీలో వాళ్ళందరినీ
టెట్ చదవనిచ్చారు, బీఈడి చదవనిచ్చారు, అట్లాగే టెట్లోన వాళ్ళు క్వాలిఫై అయ్యారు, టాప్ మంచి ర్యాంకులు కూడా తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు డిఎస్సిలోన మీరు అనర్హులు 45% ఉండాలి అంటున్నారు. అట్లాగే ఓపెన్ అభ్యర్థులకు కూడా 50% మార్కులు ఉండాలి అనేసి అంటున్నారు. కాబట్టి ఇది సరైంది కాదు. ఇదే కాదు, బ్యాక్లాగ్ పోస్టులు ఒక్కటి కూడా మెన్షన్ చేయలేదు. గతంలో 6,000 ఉద్యోగాలు ఉన్నప్పుడే బ్యాక్లాగ్ పోస్టులు, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి డమ్ముకు సంబంధించినటువంటి పోస్టులను కూడా గతంలోనే అవన్నీ కూడా డిఎస్సిలోనే వచ్చాయి. కానీ ఇప్పుడున్న డిఎస్సిలోనే అవి రాలేదు. కాబట్టి ఏవైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నీ ఉన్నాయి, వీటికి తోడు ఒకే సమయంలోనే జూన్ 6వ తేదీ మొదలై జూలై 6వ తేదీ డిఎస్సి ముగుస్తుందని చెప్పి షెడ్యూల్ ప్రకటించారు. ఇదే షెడ్యూల్లోనే జూన్ 16వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు ఈరోజు రాష్ట్రంలోన ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరరు, డిగ్రీ లెక్చరరు పోస్టులకు కూడా ఇదే మరి నోటిఫికేషన్లో వాళ్ళు పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఒకే అభ్యర్థి 2 పరీక్షలు రాయాలంటే కూడా ఇది చాలా సమస్యాత్మకంగా వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికలు, న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో డిఎస్ అభ్యర్థులవి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే అవన్నీ పరిష్కారం చేయాలి. అవి కనుక పరిష్కారం చేయకపోతే ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా వ్యవహరించి చాలామందిని అనర్హులుగా ప్రకటించినట్టు భావించాల్సి వస్తుందని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే మరి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరి తరఫున కూడా మేము పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి